హాయ్! నా పేరు లేజీ సుబ్బారావు. బేసికల్‌గా నాకు కొంచెం లేజినెస్ ఎక్కువ. నీకిచ్చిన వర్క్ ఇంకా ఫినిష్ చేయలేదు. అంటే పీకల దాకా వచ్చేంత వరకు నాకు ఫినిష్ చేయాలనిపించదు సార్. అయినా ఇప్పుడు అందరూ అలాగే కదా చేస్తున్నారు. ఒకరోజు నేను బయటకి పోతుంటే సూర్యుడు నా కళ్ళలో కొడుతున్నాడు. అదేదో పెద్ద స్పాట్‌లైట్ లాగా. నేనేం పెద్ద యాక్టర్‌ని కాదు కదా అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. అన్న దొంగతనం చేసినాం కదా! డబ్బులు కౌంట్ చేద్దాం రా అన్నా. ఎహే! ఎట్లాగో టీవీలో ఇస్తారు కదరా! డాక్టర్ ప్రతి మార్నింగ్ స్కిప్పింగ్ చేయమన్నాడు. సో ఐ స్కిప్డ్ ఎవ్రీ మార్నింగ్. ఏమైంది బ్రో? చూడ్డానికి చాలా అలసిపోయావు. ఏమైనా వర్క్ చేసావా? లేదు. నేనేదైనా వర్క్ చేయడానికి ఏం చేయకుండా ఎనర్జీ సేవ్ చేశా. బట్ ఆ ప్రాసెస్‌లో అలసిపోయా. ఐ థింక్ ఐ వాస్ సీరియస్లీ రిలేషన్‌షిప్ విత్ మై బెడ్. దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగానే ఐ టోటల్లీ మిస్ హర్. అరే! మనం ఒక రీల్ వీడియో షూట్ చేద్దాంరా. సూపర్ రా! అయితే ఒకడుంటాడు చూడు వస్తానని చెప్పి అస్సలు రాడు టైంకి. నాకు ఆ రోల్ ఇచ్చేయండి. నేను వాళ్ళలాగా యాక్ట్ చేస్తాను. నీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయింది. అది నా దగ్గర నుంచెల్లా నేర్చుకున్నా. తెలుసు మామ లేజినెస్ పోగొట్టుకోవడానికి జిమ్‌లో జాయిన్ అవ్వాలని. కానీ అక్కడేమో వాడు వెయిట్స్ లిఫ్ట్ చేయమంటున్నాడు. అందుకే 10 మంది కూలీలను తీసుకెళ్ళిపోయాను. రేయ్! రేపు ఎగ్జామ్ ఉందిరా చదువుకో. రిలాక్స్. నేను ప్రెషర్‌లో మాత్రమే బాగా చదువుతా. అందుకే రేపు నైటే పర్ఫెక్ట్ చదవడానికి. నా మెయిన్ గోల్ ఏంటంటే నేను 30 ఇయర్స్ వచ్చేలోపు ఒక పెద్ద బిలియనియర్ అవ్వాలని ఉంది. బట్ ఒకవేళ ముందే అయితే నా గోల్ వేస్ట్ అయిపోతుంది కదా అని. అందుకే అప్పటి వరకు ఆగుతున్నా. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్? సేమ్ చైర్‌లో సార్. బట్ కొంచెం రిక్లైనర్ సీట్ ఉంటే బాగుండేది. ఏంటి లేజినెస్ కాంటెస్ట్‌లో నేనే ప్రైజ్ విన్ అయ్యానా? అయినా నేను రాలేదు కదా! ఓహ్! అందుకే విన్ అయ్యానా? పద మామ అలా వెళ్ళి క్రికెట్ ఆడేసి వద్దాం. ఈరోజు కొడితే బాల్ గ్రౌండ్ అవతల పడాలి. బాలేది? లేదు వెళ్ళి షాప్‌లో కొనుక్కుందాం పద. నువ్వు చెప్పినట్టుగానే గ్రౌండ్ అవుతూనే ఉంది కదరా! ఎందుకు కొని తెప్పియడం? ఆల్రెడీ జిమ్‌లో జాయిన్ అయ్యి 1 ఇయర్ అయినా కూడా ఒక్కరోజు కూడా రాలే. పైగా కన్సిస్టెన్సీగా ఉంటావని కూడా అన్నావు. నేను రెస్ట్ డే తీసుకుంటున్నా. ఏంటి 365 డేస్ రెస్టేనా? చూసావా ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నానో? నేను ఫైనల్‌గా చెప్పే ఫిలాసఫీ ఏంటంటే ఒక్క నిమిషం. హలో! సార్ మీరు లింక్డ్ఇన్‌లో మీ రెజ్యూమ్ చూసాను. జాబ్ ఖాళీగా ఉంది. మీరేమైనా చేస్తారా? ఓ పని చేయి. ఆ జాబ్ నువ్వు చెయ్యి. నువ్వు చేయరా? అదేంటి సార్ మీరే కదా రెజ్యూమ్ పెట్టారు. ఛీ నార్మల్. రెజ్యూమ్ పెడితే మాత్రం సిగ్గు లేకుండా ఫోన్ చేయడమేనా? వీళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే బాగుండు. ఖాళీగా ఉన్న వాళ్ళ మీద కాన్సంట్రేషన్ పెడుతున్నారు. జ్వరం వచ్చిందంట కదా! పద హాస్పిటల్‌కి. అబ్బా! జ్వరం వచ్చింది కదరా! రేపు పోదాం. బాబు నువ్వు స్వర్గానికి వెళ్ళాలి. ఏంటి బ్రో స్వర్గానికి అన్ని మెట్లున్నాయి. నరకం పక్కనే ఉందిగా. పర్లేదు నేను నరకానికి వెళ్ళిపోతాను.